బంగ్లాదేశ్ సిరీస్ మొదలు కావడానికి ఇంకో నెల రోజుల వ్యవధి ఉంది. ఈ సిరీస్లో మొదట బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్ ఆడనుంది భారత జట్టు. అయితే టెస్ట్ మ్యాచ్లు ఆడి చాలా కాలం అవడంతో బంగ్లాదేశ్తో సిరీస్కు ముందు తగినంత ప్రాక్టీస్ కోసం బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను దేశవాళీ లీగ్ అయిన దులీప్ ట్రోఫీలో పాల్గొనాల్సిందిగా సూచించింది. ఇందుకు మన ఆటగాళ్ల నుండి సానుకూల స్పందన కూడా లభించింది. అయితే స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ దేశవాళీ ఆడడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు ఇలా దేశవాళీ క్రికెట్ ఆడడానికి ముందుకు రావడంపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. హర్భజన్ ఏమన్నాడంటే, భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు యువకులకు ఆదర్శంగా నిలుస్తూ దులీప్ ట్రోఫీ ఆడడానికి సిద్ధపడ్డం గొప్ప విషయం. ఇది క్రికెట్ భవిష్యత్తుకి శుభ పరిణామమని కితాబు ఇచ్చాడు. అదే సమయంలో టీమిండియాలో కీలకంగా ఉన్న వీరిద్దరూ వన్డేలు, టెస్టుల్లో ఎన్నాళ్లు కొనసాగుతారనే అంశంపై కూడా హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఏమన్నాడంటే, కెప్టెన్ రోహిత్ శర్మ మరో 2 సంవత్సరాలు సులభంగా ఆడగలడని, జట్టులో ఫిట్నెస్ కలిగిన ఆటగాళ్లలో హిట్ మ్యాన్ కూడా ఒకడని పేర్కొన్నాడు. 37 ఏళ్ల రోహిత్ వన్డే ప్రపంచ కప్ 2027 వరకు జట్టులో కొనసాగుతాడని, అతడు మరో 2 ఏళ్లు సులభంగా ఆడగలడు అని పేర్కొన్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను మరో 5 ఏళ్ల పాటు క్రికెట్ ఆడగలడు. జట్టులో ఎక్కువగా ఫిట్గా ఉన్న ఆటగాళ్లలో అతడు మొదటి స్థానంలో ఉంటాడు. కోహ్లీ ఫిట్నెస్తో యువకులు కూడా పోటీ పడలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీ 19 ఏళ్ల కుర్రాన్ని కూడా ఇట్టే ఓడిస్తాడు. అతడు గాయాలతో జట్టుకు దూరం కావడం చాలా అరుదు. మైదానంలో చురుగ్గా ఉంటూ జట్టులో ఉత్సాహం నింపుతాడు. కోహ్లీ లాంటి ఆటగాడు దొరకడం టీమిండియా అదృష్టం. అలాంటోడు మళ్లీ జట్టుకు దొరకడం అసాధ్యమని హర్భజన్ చెప్పుకొచ్చాడు. విరాట్, రోహిత్లలో చాలా క్రికెట్ మిగిలి ఉందని, వారు తగినంత ఫిట్గా ఉంటే టీమిండియా మరిన్ని విజయాలు సాధిస్తుంది అని హర్భజన్ వివరించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.